అమెరికా చరిత్రలో తక్కువ వయసులోనే 35 ఏళ్ల అధ్యక్ష పదవికి ఎన్నికైన జాన్ ఎఫ్ కెనడీ జీవితం 43 ఏళ్లకే అర్ధంతరంగా ముగిసింది. 1963లో హత్యకు గురైన కెనడీ మర్డర్ మిస్టరీ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. 1961 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1963 నవంబర్ 22న డల్లాస్ నగరంలో హత్యకు గురయ్యారు. హత్య వెనుక ఎవరున్నది అమెరికా చెప్పలేకపోయింది. అనేక అంశాలను ఇట్టే పసిగట్టి గుట్టు విప్పగల దర్యాప్తు సంస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ఇది నిజంగా అధికార వైఫల్యమా లేక మరో ఏదైనా కుట్ర ఉందా అన్నది తెలియలేదు. కెనడీ హత్యకు సంబంధించి రహస్య పత్రాలను బహిరంగపరచాలని మార్చి 18న ట్రంప్ ఆదేశించారు. దీంతో అధికారులు 63,000 పేజీలను విడుదల చేశారు. అనేక కాగితాల్లో ఏముందో తెలియకుండా నల్లటి ఇంకును పూశారు. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అన్ని వేల పేజీలు చదవడం వెంటనే సాధ్యం కాదు కాబట్టి ఎక్కడైనా ఆధారాలుంటే తర్వాత బయటకు వస్తుందని ఆశించాలా లేక అలాంటివి కనిపించకుండానే ఇంకు పూశారనుకోవాలా అనేది అర్థం కాని పరిస్థితి. 1992లో చేసిన ఒక చట్టం ప్రకారం 25 సంవత్సరాలలోగా కెనడీ హత్యకు సంబంధించి వివరాలన్నీ వెల్లడించాలని నిర్దేశించారు. ఈ మేరకు 2017లోనే బయట పెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా రక్షణ వ్యవహారాలు అందులో ఉంటే వాటికి మినహాయింపు కూడా ఇచ్చారు. ట్రంప్ గతంలో కొన్నింటిని, తరువాత జో బైడెన్ మరికొన్నింటిని, తాజాగా ట్రంప్ మరికొన్నింటిని విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చారు. కెనడీ అర్ధ శతాబ్దం పేరుతో ఒక గ్రంథాన్ని రాసిన వర్జీనియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ రికార్డును పూర్తిగా సమీక్షించాలంటే సమయం పడుతుందన్నారు. మొత్తం 80,000 పేజీల రికార్డులను విడుదల చేయాలని ఇప్పుడు ట్రంప్ ఆదేశించడంతో కుట్ర బయటపడుతుందని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫైళ్లలో CIA సమాచారం ఎంతో ఉంది తప్ప కెనడీ హత్య వెనుక కుట్ర గురించేమీ లేదని చెప్పారు. వాస్తవానికి ట్రంప్ నిర్ణయానికి ముందు 3 నుంచి 3,500 ఫైళ్లు విడుదల కావాల్సి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఫిబ్రవరి నెలలో తాము కొత్తగా 2,400 కొత్త రికార్డులను కనుగొన్నట్లు FBI చెప్పింది. అందుకే ఇంకా ఎన్ని విడుదల కావాల్సింది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. లీ హార్వే ఓస్వాల్డ్ అనే 24 సంవత్సరాల యువకుడు కెనడీ మీద కాల్పులు జరిపాడని చెప్పారు. పోలీసు కస్టడీ నుంచి జైలుకి తరలిస్తుండగా నిందితుణ్ణి జాక్ రూబీ అనే నైట్ క్లబ్ యజమాని కాల్చి చంపాడు. ఎందుకంటే వాడికి కోపం వచ్చిందట. ఇదంతా కేవలం 2 రోజుల్లోనే జరిగింది. ఈ తీరు చూసిన తరువాత బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉందన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? కెనడీ హత్యకు ముందు ఒస్వాల్డ్ సోవియట్ వెళ్ళినట్లు, తిరిగి వచ్చిన తరువాత 1963 సెప్టెంబర్లో మెక్సికో సిటీ వెళ్ళినట్లు, అక్కడ సోవియట్ రాయబార కార్యాలయం ముందు 3 సార్లు గేటు ముందుకు ఉన్న చౌకీదారుతో మాట్లాడినట్టు CIA నమోదు చేసిన ఒక్కసారే అతడిని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదని CIA ఒక మెమోలో పేర్కొన్నట్లు కూడా వెల్లడైంది. 1959 నుంచే ఒస్వాల్డ్ మీద నిఘా వేసినట్లు కూడా వెల్లడైంది. అయితే ఒక యువకుడి మీద ప్రత్యేకించి కెనడీ అధికారానికి రాకముందు నుంచే ఎందుకు నిఘా పెట్టారన్నది సందేహించాల్సిన అంశం. అమెరికా విదేశాంగ విధాన వ్యవహారాలలో CIA పాత్ర ఎక్కువగా ఉందని, రాయబార కార్యాలయాల్లో దాని ఏజెంట్లే దౌత్యవేత్తల ముసుగులో ఉన్నట్లు తెలిపింది. కెనడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న రాజకీయ ప్రతినిధుల్లో 47% మంది CIA కనుసన్నల్లో పనిచేస్తున్న వారే. ప్యారిస్లోని అమెరికా రాయబార కార్యాలయంలో నాడున్న 123 మంది ముసుగులో ఉన్న ఏజెంట్లే. చిలీ కార్యాలయంలో ఉన్న 13 మందిలో 11 మంది కూడా వారే. మొత్తం 3,700 మంది దౌత్య సిబ్బందిగా పేర్కొన్న వారిలో 1,500 మంది మాత్రమే విదేశాంగ శాఖకు చెందినవారు. మిగతా వారంతా మిలిటరీ లేదా గూఢాచార సంబంధం గలవారే అంటున్నారు. కెనడీ హత్య గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు, అనుమానాలు నేటికి వెల్లడవుతూనే ఉన్నాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఓస్వాల్డ్ సోవియట్లో ఉండి వచ్చాడని, అందువల్లే హత్యకు అక్కడే కుట్ర జరిగిందన్నది ఒకటి. అధ్యక్షులుగా గాడిద పార్టీలో ఉన్న ఏనుగు పార్టీ ప్రతినిధి ఉన్న సోవియట్, తరువాత రష్యాను వ్యతిరేకించిన వారే తప్ప మరొకరు లేరు. అలాంటప్పుడు రష్యన్ల హస్తం గురించి ఎందుకు తేల్చలేకపోయారనేది $1,000 ప్రశ్న.
కెనడీ హత్య గురించి దర్యాప్తు జరిపేందుకు 1964లో వారెన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదేమీ తేల్చలేదు. 1963 నవంబర్ 22 మధ్యాహ్నం డలాస్ నగరంలో తన సతీమణి జాక్వెలిన్, టెక్సాస్ గవర్నర్ జాన్ కోనల్లీ అతని సతీమణి టాప్ లేని కారులో ప్రయాణిస్తూ ఉండగా 12:30 సమయంలో రైఫిల్తో కాల్పులు జరిగాయి. కెనడీ, జాన్ కోనల్లీ ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా 1 గంటకు కెనడీ మరణించారు. కోనల్లీ గాయాలతో కోలుకున్నారు. కాల్పులు జరిపిన 1 గంటలోనే ఒస్వాల్డ్ను పట్టుకున్నారు. హంతకుడి వెనుక ఉన్నది ఎవరు, కుట్ర ఏమిటి అన్నది వారెన్ కమిషన్ గాని వెల్లడించిన రహస్య పత్రాలు గాని తేల్చలేకపోయాయి. మొత్తానికి ఇది అంతు చిక్కని ఒక రహస్యంగా మిగిలిపోవచ్చని భావిస్తున్నారు.